హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు నేను డ్యూటీకి వెళ్ళడం లేదు, హ్యాపీ అనుకుంటున్నారా? అదేమి లేదు, ఉంటుంది కదా మనకు ఇంట్లో పనులు ఇంకా చాలానే ఉంటాయి. ఇంకా నేనైతే ఎక్కడికి వెళ్తున్నాను అని అంటే, నేను ఎక్కడికి వెళ్తానో నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను, ఎందుకు డ్యూటీ నేను వెళ్ళడం లేదు అనేసి. అంటే రేపు వెళ్తాను, ఈరోజు అయితే లీవ్ తీసుకున్నాను. ఇంకా బోల్ అయితే వాష్ చేసిన, ఫేస్ వాష్ చేసుకున్నాను. తర్వాత ఇంకా ఈరోజు అయితే క్యాప్సికమ్ కర్రీ అయితే వండాను. ఈ క్యాప్సికమ్ కర్రీ తినడం కూడా నాకైతే మా బావనే అలవాటు చేసిండు. ఫస్ట్ అయితే ఏందబ్బా మిరపకాయ ఇంత పెద్దగా ఉన్నదనేసి అయితే నేను అనుకున్నాను, కానీ చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. మనకు ఫైబర్ అంటే మన బాడీకి కావాల్సిన ఫైబర్ అనేది మంచిగా అది దాంట్లో ప్రోటీన్స్ అయితే ఉంటాయి. ఇంకా మేమైతే స్టోర్ బియ్యం అయితే తింటున్నాము, ఇంకా ఇసుకెళ్తుంది అనేసి ఇంకా మేమైతే ఇది చౌరస్లో తీసుకున్నామని చెప్పిన కదా, ఇక జల్లెడ అయితే పడుతున్నాను. ఇంకా ఇది కూడా ఈ జల్లెడ ఇంకా చేసుకోవడం ముందు రోజే చేసుకుంటే మంచిది, కాకపోతే నాకైతే టైం ఉండడం లేదు. ఇంకా అప్పటిదప్పుడైతే చేసుకున్నాను. 2 డేస్కు సరిపడినంత మనం ఇట్లా జడలాగా పట్టుకున్నా బాగానే ఉంటుంది, ఏం కాదు. ఇంకా ఇసుక అంటే మనము ఇప్పుడు నేను జల్లెడ పట్టినది ఉంటుంది కదా, రైస్ ఏం చేసినంటే నిన్న మార్నింగ్ అయితే మొత్తం మళ్ళీ గాలిచి అయితే రైస్ అయితే పెట్టాను. ఇంకా మాకైతే ఇంకా అసలు ఎందుకు, ఇంకా నేనైతే ఈవినింగ్ చేసిన చపాతీలు ఉండే. ఇంకా మా ఇంటి దగ్గర ఒక ఆంటీ మాకు మామిడికాయ పచ్చడి ఇచ్చింది. ఇంకా అది చూడగానే నాకైతే నోరు ఊరిపోతుంది, ఎప్పుడెప్పుడు వేడి అన్నం అవుతుందా అని ఊకే మూత తీసి చూస్తాను. ఇంకా ఫస్ట్ అయితే ఇంకా క్యాప్సికమ్ కర్రీ కంటే ముందు ఇంకా నాకైతే ఎప్పుడు ఆ మామిడికాయ పచ్చడి వేసుకొని తినాలనేసి నాకు ఎప్పుడైతే బాగా నోరు ఊరుతుంది. వెంటనే ఇంకా మా బావ నేను ఇద్దరం కలిసి అయితే మామిడికాయ పచ్చడితో అయితే ఫస్ట్ తిన్నాము. ఎందుకంటే వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది కదా. మేము కూడా అసలు చింతకాయ పచ్చడి పెట్టుకుందాం అనుకున్నాం, కానీ అది అయిపోయింది. ఇంకా ఇప్పుడైనా మామిడికాయ పచ్చడి పెట్టాలనుకుంటున్నాము, చూడాలి ఎట్లయితుందో. కర్రీ కోసం అయితే నేను పచ్చిమిర్చి టమాటా అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నాను. మనము మామూలుగా కర్రీస్ ఎలా చేసుకుంటామో అలానే చేసుకోవాలి, కానీ నేనైతే ఫస్ట్ ఈరోజు అయితే టమాటా వేసాను. అంటే క్యాప్సికమ్ వేసిన తర్వాత టమాటా వేయాలి. ఇంకో రైస్ బ్రాన్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ రైస్ బ్రాన్ ఆయిల్ అయితే మనకి గుండెకి చాలా మంచిది, మళ్ళీ చెప్తున్నాను. ఎవరు పర్చేజ్ చేసుకునేటోళ్ళు చేసుకోండి, ఈ వేస్టేజ్లోనే మాత్రమే దొరుకుతుంది. అదే ఐడి తీసుకుంటేనే మనకి ఆఫర్లో అయితే వస్తుంది. ఎందుకంటే మనకు బయట చాలా కల్తీ నూనెలు ఉన్నాయి, ఇదైతే చాలా బెస్ట్ ఆయిల్ అని నేను చెప్తున్నాను. ఇంకా ఎగ్స్ అయితే ఉడకబెట్టిన, ఇంకా అది ఆఫ్టర్నూన్ తింటాం అనేసి కర్రీలో అయితే అలానే తీసి పెట్టాను. ఓకేనా, చిన్న లైక్ కొట్టండి. బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.